తెలుగు భక్తి మరియు ఆధ్యాత్మిక క్విజ్ ప్రపంచానికి స్వాగతం. మొదటి ప్రశ్న. సకల ప్రసిద్ధ హోమ కార్యాలలో ప్రధాన హోమం చేయడానికి ముందు ఎవరికి ఆహుతులు ఇస్తారు? ఏ. నవగ్రహాలకు. బి. అష్టభైరవులకు. సి. అష్టదిక్పాలకులకు. డి. సప్తర్షులకు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. నవగ్రహాలకు. బి. అష్టభైరవులకు. సి. అష్టదిక్పాలకులకు. డి. సప్తర్షులకు. సరైన సమాధానం బి. అష్టభైరవులకు. సమాధానం మరొకసారి. బి. అష్టభైరవులకు. రెండో ప్రశ్న. దేవాలయాలలో కాలభైరవ స్వామికి ఏ విశేషమైన పిండివంటతో చేసిన మాలను సమర్పిస్తారు? ఏ. బూరెల మాల. బి. గారెల మాల. సి. లడ్డూల మాల. డి. జంతికల మాల. ఆప్షన్స్ మరొకసారి. ఏ. బూరెల మాల. బి. గారెల మాల. సి. లడ్డూల మాల. డి. జంతికల మాల. సరైన సమాధానం బి. గారెల మాల. సమాధానం మరొకసారి. బి. గారెల మాల. మూడో ప్రశ్న. జ్యోతిష్య శాస్త్రరీత్యా కాలభైరవుడు ఏ గ్రహానికి అధిపతిగా పేర్కొనబడ్డాడు? ఏ. శని. బి. రాహువు. సి. కేతువు. డి. కుజుడు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. శని. బి. రాహువు. సి. కేతువు. డి. కుజుడు. సరైన సమాధానం బి. రాహువు. సమాధానం మరొకసారి. బి. రాహువు. నాలుగో ప్రశ్న. ఏ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు విశేష పూజలందుకుంటున్నాడు? ఏ. శ్రీలంక. బి. నేపాల్. సి. భూటాన్. డి. మయన్మార్. ఆప్షన్స్ మరొకసారి. ఏ. శ్రీలంక. బి. నేపాల్. సి. భూటాన్. డి. మయన్మార్. సరైన సమాధానం బి. నేపాల్. సమాధానం మరొకసారి. బి. నేపాల్. ఐదో ప్రశ్న. భైరవుడు అనే పదానికి గల అసలు అర్థం ఏమిటి? ఏ. కేవలం శాంతమూర్తి. బి. పోషకుడు మరియు భయంకరుడు. సి. సృష్టికర్త. డి. యుద్ధప్రియుడు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. కేవలం శాంతమూర్తి. బి. పోషకుడు మరియు భయంకరుడు. సి. సృష్టికర్త. డి. యుద్ధప్రియుడు. సరైన సమాధానం బి. పోషకుడు మరియు భయంకరుడు. సమాధానం మరొకసారి. బి. పోషకుడు మరియు భయంకరుడు. ఆరో ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ప్రసిద్ధ మల్దకల్ శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం ఉంది? ఏ. మెహబూబ్ నగర్. బి. జోగులాంబ గద్వాల్. సి. వనపర్తి. డి. నాగర్ కర్నూల్. ఆప్షన్స్ మరొకసారి. ఏ. మెహబూబ్ నగర్. బి. జోగులాంబ గద్వాల్. సి. వనపర్తి. డి. నాగర్ కర్నూల్. సరైన సమాధానం బి. జోగులాంబ గద్వాల్. సమాధానం మరొకసారి. బి. జోగులాంబ గద్వాల్. ఏడో ప్రశ్న. మల్దకల్ అనే పేరులో మొదలు మరియు కల్లు అనే పదాలకు గల అర్థం ఏమిటి? ఏ. పెద్ద కొండ. బి. ఆది రాయి. సి. పచ్చని అడవి. డి. నీటి ప్రవాహం. ఆప్షన్స్ మరొకసారి. ఏ. పెద్ద కొండ. బి. ఆది రాయి. సి. పచ్చని అడవి. డి. నీటి ప్రవాహం. సరైన సమాధానం బి. ఆది రాయి. సమాధానం మరొకసారి. బి. ఆది రాయి. ఎనిమిదో ప్రశ్న. గద్వాల సంస్థానాధీశుడైన ఏ రాజు మల్దకల్లో వెంకటేశ్వర విగ్రహాన్ని కనుగొని ఆలయాన్ని నిర్మించారు? ఏ. కృష్ణదేవరాయలు. బి. నలసోమనాద్రి రాజు. సి. ప్రతాపరుద్రుడు. డి. రాజరాజ నరేంద్రుడు. ఆప్షన్స్ మరొకసారి. ఏ. కృష్ణదేవరాయలు. బి. నలసోమనాద్రి రాజు. సి. ప్రతాపరుద్రుడు. డి. రాజరాజ నరేంద్రుడు. సరైన సమాధానం బి. నలసోమనాద్రి రాజు. సమాధానం మరొకసారి. బి. నలసోమనాద్రి రాజు. తొమ్మిదో ప్రశ్న. మల్దకల్ ఆలయంలో విగ్రహాన్ని కనుగొన్న రాజు దాన్ని తనకు చూపిన పశువుల కాపరి అయిన ఏ కులస్థుడిని పూజారిగా నియమించారు? ఏ. యాదవుడు. బి. బోయవాడు. సి. కమ్మరి. డి. కుమ్మరి. ఆప్షన్స్ మరొకసారి. ఏ. యాదవుడు. బి. బోయవాడు. సి. కమ్మరి.
డి. కుమ్మరి. సరైన సమాధానం బి. బోయవాడు. సమాధానం మరొకసారి బి. బోయవాడు. 10వ ప్రశ్న. మల్దకల్ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామిని స్థానికులు ఏ పేరుతో భక్తితో పిలుస్తుంటారు? ఏ. మల్లన్న దేవుడు. బి. మల్దకల్ తిమ్మప్ప దేవునిగా. సి. వెంకట రమణుడు. డి. కొండలరాయుడు. ఆప్షన్స్ మరొకసారి ఏ. మల్లన్న దేవుడు. బి. మల్దకల్ తిమ్మప్ప దేవునిగా. సి. వెంకట రమణుడు. డి. కొండలరాయుడు. సరైన సమాధానం బి. మల్దకల్ తిమ్మప్ప దేవునిగా. సమాధానం మరొకసారి బి. మల్దకల్ తిమ్మప్ప దేవునిగా. 11వ ప్రశ్న. మల్దకల్ గ్రామంలో ఇల్లు నిర్మించే విషయంలో పాటించే ఒక అద్భుతమైన విశేషం ఏమిటి? ఏ. ఎవరూ రెండంతస్తుల ఇల్లు కట్టరు. బి. స్వామివారి గోపురం కంటే ఎత్తుగా ఇళ్లను కట్టరు. సి. గ్రామంలో ఇళ్లకు తలుపులు పెట్టరు. డి. కేవలం పెంకుటిల్లు మాత్రమే కడతారు. ఆప్షన్స్ మరొకసారి ఏ. ఎవరూ రెండంతస్తుల ఇల్లు కట్టరు. బి. స్వామివారి గోపురం కంటే ఎత్తుగా ఇళ్లను కట్టరు. సి. గ్రామంలో ఇళ్లకు తలుపులు పెట్టరు. డి. కేవలం పెంకుటిల్లు మాత్రమే కడతారు. సరైన సమాధానం బి. స్వామివారి గోపురం కంటే ఎత్తుగా ఇళ్లను కట్టరు. సమాధానం మరొకసారి బి. స్వామివారి గోపురం కంటే ఎత్తుగా ఇళ్లను కట్టరు. 12వ ప్రశ్న. మల్దకల్ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతరను ప్రతి ఏటా భక్తులు ఏ తిథి నాడు వైభవంగా జరుపుకుంటారు? ఏ. కార్తీక పౌర్ణమి. బి. మార్గశిర పౌర్ణమి. సి. మాఘ బహుళ అష్టమి. డి. వైశాఖ పౌర్ణమి. ఆప్షన్స్ మరొకసారి ఏ. కార్తీక పౌర్ణమి. బి. మార్గశిర పౌర్ణమి. సి. మాఘ బహుళ అష్టమి. డి. వైశాఖ పౌర్ణమి. సరైన సమాధానం బి. మార్గశిర పౌర్ణమి. సమాధానం మరొకసారి బి. మార్గశిర పౌర్ణమి. 13వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో వెలిసిన ఏ అమ్మవారు భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్నారు? ఏ. కానపాకలమ్మ. బి. కోట సత్తెమ్మ. సి. నూకాలమ్మ. డి. మరిడమ్మ. ఆప్షన్స్ మరొకసారి ఏ. కానపాకలమ్మ. బి. కోట సత్తెమ్మ. సి. నూకాలమ్మ. డి. మరిడమ్మ. సరైన సమాధానం బి. కోట సత్తెమ్మ. సమాధానం మరొకసారి బి. కోట సత్తెమ్మ. 14వ ప్రశ్న. పరిశోధనల ప్రకారం కోట సత్తెమ్మ అమ్మవారి ప్రాచీన విగ్రహం ఏ రాజుల కాలానికి చెందినది? ఏ. కాకతీయులు. బి. తూర్పు చాళుక్యులు. సి. విజయనగర రాజులు. డి. పల్లవులు. ఆప్షన్స్ మరొకసారి ఏ. కాకతీయులు. బి. తూర్పు చాళుక్యులు. సి. విజయనగర రాజులు. డి. పల్లవులు. సరైన సమాధానం బి. తూర్పు చాళుక్యులు. సమాధానం మరొకసారి బి. తూర్పు చాళుక్యులు. 15వ ప్రశ్న. కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయానికి క్షేత్రపాలకుడు ఎవరు? ఏ. కాలభైరవుడు. బి. పంచముఖ ఆంజనేయస్వామి. సి. వీరభద్రస్వామి. డి. వినాయకుడు. ఆప్షన్స్ మరొకసారి ఏ. కాలభైరవుడు. బి. పంచముఖ ఆంజనేయస్వామి. సి. వీరభద్రస్వామి. డి. వినాయకుడు. సరైన సమాధానం బి. పంచముఖ ఆంజనేయస్వామి. సమాధానం మరొకసారి బి. పంచముఖ ఆంజనేయస్వామి. 16వ ప్రశ్న. కోట సత్తెమ్మ ఆలయంలో సంతానం లేని దంపతులు గర్భాలయానికి నైరుతి వైపున ఉన్న ఏ వృక్షానికి ఊయల కట్టడం సంప్రదాయం? ఏ. మర్రి వృక్షం. బి. సంతాన వృక్షం. సి. రావి వృక్షం. డి. వేప వృక్షం. ఆప్షన్స్ మరొకసారి ఏ. మర్రి వృక్షం. బి. సంతాన వృక్షం. సి. రావి వృక్షం. డి. వేప వృక్షం. సరైన సమాధానం బి. సంతాన వృక్షం. సమాధానం మరొకసారి బి. సంతాన వృక్షం. మన సంస్కృతి మన విలువలు. మీరు భక్తి మరియు ఆధ్యాత్మిక క్విజ్లో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మీకు ఈ క్విజ్ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి.
మరిన్ని ఆసక్తికరమైన భక్తి, ఆధ్యాత్మిక క్విజ్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన క్విజ్తో కలుద్దాం. నమస్కారం.